ఒకప్పుడైతే కులానికి వృత్తికి లంకె ఉండేది. ఆధునికత ఆ లంకెను విడగొట్టేసింది. కులానికి, నటనకు, అభిమానానికి ఏమైనా లింక్ ఉందా? ఉండకూడదు కదా! ఫలానా నటుడి నటన నచ్చితే అభిమానం ఏర్పడొచ్చు, సహజం. కానీ దానికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? అదేంటో చిత్రంగా తెలుగునాట. ఆ మాటకొస్తే భారతదేశంలో నటుడికి, కులానికి, అభిమానుల కులానికి ఫెవికాల్ బంధం. నటుడి అభిమాన సంఘాల నాయకులు, అభిమానుల్లో సింహభాగం అతని కులస్తులే. సినిమా రిలీజ్ రోజు కటౌట్కు దండేసి పొట్టేలు కొట్టి కర్పూర హారతి ఇచ్చి థియేటర్లో పూలు పేపర్లు చల్లి హంగామా చేసి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే వామ్మో మా హీరో అని జాలితో ఇంట్లో తల్లి కూలీనాలి చేసి సంపాదించిన డబ్బులతో వారం రోజులు టికెట్లు తెగకొని హీరో ఇమేజ్ని కాపాడే అభిమాన గణంలో సింహభాగం అతని కులం వారే. తోటి మానవుడిపై పిచ్చ అభిమానం పెంచుకొని ఆరాధించడం ఒక మానసిక దౌర్బల్యమైతే దానికి కులపిచ్చి తోడవడం మహామానసిక దౌర్బల్యం. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో ఏ కాలంలో జరగని దృగ్విషయం. ఒక హీరో నటన గొప్పదైనప్పుడు అతని అభిమానుల్లో అన్ని కులాల వారు ఉండాలి. ఒకే కులం వారు చూస్తే ఏ సినిమా హిట్ కాదు. కటౌట్లు పెట్టడం, ఆడియో ఫంక్షన్లకు హాజరు కావడం, ఫ్లాప్ సినిమాల టికెట్లు తీయడం లాంటి వ్యవస్థీకృత అభిమానం సమాజానికి, ఆ వ్యక్తికి, కుటుంబానికి మంచిది కాదు. ఈ వ్యవస్థీకృత చెత్త అభిమానానికి వెన్నెముక కులమన్నది కాదనలేని సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా కులం వల్ల హీరోలు పొందిన లబ్ధి అంతా ఇంత కాదు. కులం కారణంగా కొన్ని లక్షల మంది యువతీ యువకుల సేవలు హీరోలకు అయాచితంగా దొరుకుతాయి. తప్పేముందండి? తమ కులానికి చెందిన హీరో పాపులర్ అయితే సంతోషపడి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని ఎవరైనా అడగొచ్చు. గతంలో ఆ కులానికి చెందిన ఆయన లాభం పొందాడు. అతని కులానికి చెందిన వారు అతనికి అభిమాన దళంగా నిలిచారు. మరి ఇప్పుడు చేస్తే తప్పేంటి అనేది మరో ప్రశ్న. ఒక తప్పు మరో తప్పుకు సమర్థన అనే రీతిలో లోకం సాగుతోంది. అమెరికాలో తుపాకీ కాల్పులు మరీ దారుణమని పోస్టు పెడితే అక్కడ ఎందుకు ఎక్కువైనాయి, దానికి పరిష్కారం ఏంటి అని కదా ఆలోచించాల్సిందే. ఇండియాలో లేదా అని ఒక ప్రశ్న. అంటే అమెరికాలో జరుగుతోంది కాబట్టి ఇండియాలో జరిగినా పర్వాలేదు, లేదా ఇండియాలో రోడ్ యాక్సిడెంట్లలో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అమెరికాలో తుపాకీ కాల్పులు జరిగినా తప్పు లేదు అనేనా? నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, అవతలివాడికి రెండు పోయింది కదా అని తుత్తి. అవతలివాడు అడుక్కుంటున్నాడు కాబట్టి నేను ఆ పని చేస్తే తప్పులేదు అని ఆలోచన. కులాలు ఒకప్పుడు ప్రాకార్య సమూహాలు. అంటే ఒక్కో కులానికి ఒక్కో వృత్తి, సామాజిక వ్యవస్థకది మూలం. ఇప్పుడు ఆధునిక వృత్తులకు కులానికి లింక్ ఉండదు. కులంపై అభిమానం ఉండడం ఓకే. ఏ కులం సమాజంలో ఒంటరిగా మనుగడ సాగించడం అసాధ్యం. నువ్వు ప్రొద్దున్న వాడిన బ్రష్, టూత్పేస్ట్ మొదలు రాత్రి పడుకునే బెడ్ వరకు నీ కులస్తులు తయారు చేసినవి ఎన్ని? రోజులో ఎంతసేపు నువ్వు ఇతర కులస్తులతో వ్యవహరిస్తావు? నిన్నటి రోజుల్లో అయితే చదువుకోని వారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు ఆధునికత విస్తరిస్తోంది. ఇలాంటి స్థితిలో కులగజ్జి తగ్గాలి కదా. మరెందుకు కరోనా రెండో వేవ్లా ఇది రాను రాను ప్రబలుతోంది? కేవలం సినిమా రంగానికేనా? వామ్మో, రాజకీయాలు అయితే మరీ దారుణం. ఫలానా నాయకుడి కులం ఇది అనుకుంటే అతని అభిమానుల్లో సింహభాగం ఆ కులం వారే. నాయకుడి సిద్ధాంతాలు, పాలనా సామర్థ్యము గొప్పదైతే అభిమానులు అన్ని కులాల్లో ఉండాలి కదా. ఒక్కసారి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైకి ఎక్కి కులగణన చెయ్యండి. నాయకుడి కోసం సోషల్ మీడియా ఎక్కి ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడిపే కాలం కంటే ఎక్కువ సమయం వెచ్చించి యుద్ధం చేసే యోధుల్లో 95% అతని కులస్తులే. నాయకుడి గొప్పతనాన్ని మిగతా కులస్తులు గుర్తించరా? నాయకుడి విధ్వంస విధానాలు అతని కులస్తులకు కనపడవా? యువతలి కులం వారికి కనిపిస్తాయా? తెలుగునాట ఆధునిక కుల గతితార్కికత కేవలం సినిమా రంగానికో రాజకీయాలకో పరిమితం కాలేదు. విద్యారంగం, ఫార్మా, మీడియా, ఇలా హిందుగలడందు లేడని ఎక్కడ పెట్టుబడి ఉంటే అక్కడ కులాభిమానం ఒక కట్టని కోటలా పెద్దవారికి అండగా నిలుస్తోంది. కులం పేరుతో ఇంత లబ్ధి పొందుతున్న హీరోలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు తిరిగా కులానికి ఎంత ఇచ్చారు? పుచ్చుకొనుటలో ఉన్న హాయి ఇచ్చుటలో లేదేమీ. హైదరాబాద్లో మార్వాడి, జైన్ లాంటి కులాల విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయా కులాలకు చెంది ఉన్నత స్థానానికి ఎదిగిన వారు వీటికి సాయం చేస్తూ ఉంటారు. తమ కులానికి చెందిన మధ్యతరగతి వారు ఇక్కడి నుంచి విద్య పొంది జీవితంలో పైకి రావాలనేది వీరి ఆశయం. కులం ఈ విధంగానైనా సమాజంలో కొంతమంది ఎదుగుదలకు కారణమైతే మంచిదే కదా.
తెలుగునాట హీరోలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తమ కులానికి చెందిన మధ్యతరగతి వారి కోసం స్థాపించిన తక్కువ ఫీజు విద్యాసంస్థలు ఎన్ని? హాస్టల్స్ ఎన్ని? ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఎన్ని? స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాలెన్ని? తక్కువ అద్దెతో వివాహం మొదలైన వాటికి వేదికగా నిలిచే ఫంక్షన్ హాల్స్ ఎన్ని? కులాభిమానంతో ఎదిగిన పెద్దవారు అదే కులానికి చెందిన పేద ఇంటి అబ్బాయిని తమ ఇంటి అల్లుడిగా, అమ్మాయిని కోడలిగా తీసుకుని రారు. ఎందుకో? అదేమి విచిత్రమో! ఈ పెద్దింటి పిల్లలు ప్రేమలో పడితే కులాన్ని పట్టించుకోరు. అంతవరకు ఓకే, కానీ క్లాస్ను మర్చిపోరు. వైరి కులం వారైనా డబ్బుండాలి, స్టేటస్ ఉండాలి. అందుకే ప్రేమలు, పెళ్ళిళ్ళు, వియ్యాలు, పెళ్లి పిలుపులు అన్నీ డబ్బు, అదే క్లాస్ చుట్టూ తిరుగుతుంటాయి. మర్మం తెలియని అమాయకులు చదువు సంధ్యలు, ఇంటి పనులు మానుకుని తమ కుల హీరోలు నాయకులకు ఉచిత సేవలు చేసి జన్మధన్యమైందనుకుని మురిసిపోతుంటారు. ఆధునిక స్వయం వెట్టి చాకిరి ఇది. చదవేస్తే ఉన్నమతిపోయిన వైనం. డబ్బున్నోడు, తెలివిన్నోడు కోటగోడ ఎక్కి ఉన్నతి సాధించడానికి వాడే తాడు కులం. తెలివి లేనోడు, మధ్యతరగతివాడు పిచ్చ అభిమానంతో హురేసుకుంటున్న తాడు కులం.